అందరికీ క్రీస్తునామమున వందనం చెల్లిస్తున్నాము. ఈనాడు మరి మన యొక్క స్టూడియోకు మరి దేవునిచే విరివిగా వాడపడుచున్న గొప్ప దైవజనులు బ్రదర్ ప్రవీణ్ గారు మరి వారి యొక్క సతీమణి షారన్ సిస్టర్ గారు మన మధ్యలో ఉన్నారు. మరి వారిని మీకు పరిచయం చేయడం కూడా మరి ఆధిక్యతగా మేము భావిస్తున్నాము. వారికి పరిచయం చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మరి యావత్ భారతదేశం అంతా కూడా మరి వారు ప్రసిద్ధి గాంచారు. మరి వారికి ఇచ్చిన ప్రత్యేకమైన తలాంతులు, దేవుడు వారికి ఇచ్చిన ప్రత్యేకమైన తలాంతుల ద్వారా మరి ఎంతో గొప్ప సేవ చేస్తున్న వారి యొక్క మరి చక్కని జంట మరి మన యొక్క స్టూడియోకి రావడం కూడా మనందరికీ కూడా ఆశీర్వాదకరము. బ్రదర్ ప్రవీణ్ గారు, సిస్టర్ షారన్ గారు, మీరు మా యొక్క స్టూడియోకి వచ్చినందుకు మీకు స్వాగతం పలుకుతున్నాం. సో బ్రదర్ ప్రవీణ్ గారు, మీరు ఏ విధంగా మరి ఈ సేవలోకి వచ్చారో అవన్నీ కూడా కొన్ని వివరాలన్నీ మేము తర్వాత అడుగుతాము. కానీ మొట్టమొదటిగా మీ స్వగ్రామము, మీ స్కూలింగ్ ఎలా జరిగింది, మీ యొక్క కాలేజ్ డేస్, మరి మీ కుటుంబంలో ఎంతమంది ఉన్నారు, ఆ వివరాలు మాకు కొన్ని చెప్పండి. యాక్చువల్లీ నేను ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ బెల్లంపల్లి ప్రాంతానికి చెందిన వాడును. బెల్లంపల్లి కోల్ బెల్ట్ ఏరియా, సింగరేణి కాలరీస్. సో మా తండ్రి గారు అక్కడ ఒక ఎంప్లాయీగా ఇంచుమించు 40 years అక్కడ పనిచేయటం. రెండవదిగా నేను, నా కుటుంబము క్రైస్తవ కుటుంబానికి చెందిన వారం. సో మా తాతగారు రెడ్డిమల్ల జ్ఞానరత్నం సిఎస్ఐలో ఒక రెవరెండ్గా కొన్ని సంవత్సరాలు సిఎస్ఐలో గొప్ప పరిచర్య చేసి చనిపోయిన వ్యక్తి. అంటే కాపరిగా ఉన్నారు, కాపరిగా ఉండి ఖమ్మం జిల్లాలో మంచి పరిచర్య చేసిన వ్యక్తి. సో ఆ కుటుంబంలో నుంచి వచ్చిన వాడను నేను. సో క్రిస్టియన్ ఫ్యామిలీలో జన్మించినప్పటికీ కూడా మందిరానికి వెళ్ళటము, సండే స్కూల్ వెళ్ళటము ఇట్లాంటివి ఇప్పుడు నాకు అలవాటు లేకుండే. కానీ నా యొక్క స్కూలింగ్ అంతా కంప్లీట్ చేసుకొని హైదరాబాద్కి రావటం, నా ఇంటర్మీడియట్, రెండవదిగా డిగ్రీ ఇక్కడనే కంప్లీట్ చేసుకోవటం జరిగింది. సో ఇన్ని సంవత్సరాలు గడిచినా కానీ ఏ రోజు కూడా నేను ఒక మంచి క్రైస్తవుడినే, నేను ఒక క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్కి చెందిన వాడనే, నా తాతగారు ఒక మంచి అయ్యగారు, సో ఐ నో ఎవ్రీథింగ్ అనే గర్వంతో అతిశయంతో బ్రతుకుతూ ఉండేవాడను. కానీ ఒకానొక దినమున నా డిగ్రీ కంప్లీట్ చేసుకొని బెల్లంపల్లి పట్టణం వెళ్ళటం, మరలా నా పాత స్నేహితులంతా కూడా అలవాటు కావటం, సో భయంకరమైన వ్యసనాలకి నేను అలవాటు కావటం, ఇంటికి నేను ఒక్కడిని, ఒక కుమారుణ్ణి, రెండవదిగా మా యొక్క సిస్టర్ గారు కూడా ఉంటున్నారు. సో గారాభంగా పెరిగినాను కాబట్టి తల్లిదండ్రులు కూడా ఎక్కువ ఫోర్స్ చేసేవారు కాదు. సో ఒక్కడే కుమారుని కాబట్టి సో భయంకరమైన అలవాట్లకి, క్లబ్స్ కి వెళ్ళటము, రెండవదిగా బెల్లంపల్లి ఏరియా నక్సలైట్స్ కి ఎక్కువగా ఫేమస్, ఆ ప్లేస్ ప్రసిద్ధిగాంచింది. సో యవ్వన వయసులో మమ్మల్ని అడిగేవారు ఎవరు కూడా లేరు కాబట్టి ఇష్టానుసారంగా గ్యాంగ్ మెయింటైన్ చేయటము, ఈ విధంగా బ్రతుకుతుండే టైంలో ఒకసారి నక్సలైట్స్ నన్ను తీసుకొని వెళ్ళి భయంకరంగా కొట్టటము, మళ్ళీ దాని తర్వాత హాస్పిటల్లో జాయిన్ చేయటము, ఇట్లాంటివన్నీ కూడా జరిగినాయి. సో ఇంత జరిగినా కానీ నేను క్రైస్తవుడని కాబట్టి నేను పరలోకానికి వెళ్తాను అనే ఒక గర్వము, అతిశయం. నేను ఏం చేస్తున్నా కానీ నేను మంచిగా చేస్తున్నా, నేను ఎవరికి అన్యాయం చేయటంలే అనే ఆలోచనలతోనే నేను వెళ్ళినాను. కానీ ఏ రోజు నా మార్గము అది దేవునికి సరి అయినది కాదు అని ఏ రోజు కూడా ఆలోచించలే. చివరికి నక్సలైట్స్ థ్రెటనింగ్ కాల్ ఇవ్వటం, రెండోదిగా నా స్నేహితుడిని కత్తితోని పొడవటం, చివరికి బెల్లంపల్లి పట్టణం నుంచి ప్రాణాన్ని దక్కించుకోవటానికి హైదరాబాద్ రావటం అనేది జరిగింది. సో ఇట్లాంటి భయంకరమైన ఇన్సిడెంట్స్ నా లైఫ్లో ఇన్వాల్వ్ కావటంని బట్టి స్నేహితులు అనేకులు కూడా, ప్రియులు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోవటం, నాతో మాట్లాడటానికి కూడా ఇష్టపడేవారు కాదు. సో ఆ టైంలో హైదరాబాద్ రావటము, ఇంచుమించు ఒక 3-4 years పార్కులలో, బస్ స్టాండ్లలో గడిపిన అనుభవం కూడా నాకున్నది. ఒక పూట భోజనం చేస్తే ఆ రోజంతా కూడా భోజనం ఉండేది కాదు. సో అట్లాంటి భయంకరమైన స్ట్రగుల్స్ నేను ఫేస్ చేసినాను. ఒకటి చెప్పాలంటే
ఒక రాత్రి నాకు షెల్టర్ లేకపోతే చార్మినార్ చౌరస్తాలో సుదర్శన్ థియేటర్, ఓడియన్ థియేటర్ మధ్యలో ఒక గద్దె మీద పండుకున్న అభయంకరమైన అనుభవం నాది. కొన్నిసార్లు పార్కులలో పండుకుంటే ఆ తోటమాలి నన్ను వెళ్ళగొట్టిన అనుభవం కూడా నాకున్నది. సో అట్లా టైంలో నన్ను ఆదరించేవారు లేరు, ఓదార్చేవారు లేరు. ఆ టైంలో ఒకానొక దినంన ఎస్పీజీ గ్రౌండ్ లో విశ్వవాణి మీటింగ్ జరుగుతున్నది. విశ్వవాణి వాళ్ళు మీటింగ్ అయిపోయిన తర్వాత భోజనాన్ని ప్రొవైడ్ చేస్తారు. సో భోజనం కోసము ఆ మీటింగ్కి నేను వెళ్ళిన. మీటింగ్ ఎప్పుడు అయిపోతుందా, ఎప్పుడు వాళ్ళు భోజనం పెడతారా, ఎప్పుడు భోజనం చేయాలా అని ఆలోచనతో ఎక్కడనో చెట్టు కింద కూర్చొని ఉన్నా. విశ్వవాణిలో జోషి అన్న ప్రసంగం చేస్తున్నాడు. ఆ రాత్రి భోజనం కోసం వెళ్ళి నా జీవితాన్ని క్రీస్తుకి సమర్పించుకున్నాను. హల్లెలూయా. సో ఆ రాత్రి నేను ఒకటే తీర్మానం చేసుకున్నా, ప్రభా ఇన్ని దినాలు నేను క్రైస్తవుడు అనే గర్వంతో నేను బ్రతికినాను, కానీ నా పాపములన్నీ కూడా నువ్వు బట్టబయలు చేసినావు నాయన. ఇక అందరూ విడిచిపెట్టిన ప్రభా ఒంటరి వాడను, కానీ నువ్వుగానే నన్ను లిఫ్ట్ చేస్తే బ్రతికినంతకాలం నీకోసం బ్రతుకుతూ ప్రభా, చనిపోతే నీకోసం చనిపోతా ప్రభా. ఒక్కరివి నన్ను జ్ఞాపకం చేసుకోండి ఏసయ్యా అని ఆ రోజు నా లైఫ్ నేను ఏసయ్యకి సమర్పించుకున్నా. దాని తర్వాత ఒక మంచి ఫెలోషిప్కి నేను అటాచ్ కావటం, డెక్కన్ కాంటినెంటల్ 5-స్టార్ హోటల్లో నాకు ఒక స్టోర్ ఇన్ఛార్జిగా జాబ్ రావటం. దానికంటే ముందు లక్డీగా పూల్ మ్యాన్షన్ హౌస్లో ఉద్యోగం లేక ప్లేట్లు గ్లాసులు కడిగిన అనుభవం కూడా నా లైఫ్లో నేను ఫేస్ చేసినాను. కానీ ఎప్పుడైతే రక్షింపబడ్డానో, నా జీవితాన్ని క్రీస్తుకి సమర్పించుకున్నానో, గ్రాడ్యువల్గా దేవుడు నన్ను లిఫ్ట్ చేయటం జరిగింది. సో ఆ విధంగా దేవుడు హైదరాబాద్లో నన్ను తీసుకొని రావటం, నేను మారు మనసు పొందటం, దాని తర్వాత దేవుడు ఆ విధంగా నడిపించడం జరిగిందక్క. ఎంత గొప్ప సాక్ష్యం తమ్ముడు. దేవుడు మిమ్మల్ని నలగొట్టి ఆయన సేవలోకి తీసుకున్నాడు. సో అంటే ప్రజలు ఏ విధమైన కష్టాలు అనుభవిస్తారనేది మీకు బాగా తెలుసు అనుభవపూర్వకంగా. అనుభవపూర్వకంగా వచ్చినప్పుడే మనం కౌన్సిలింగ్ కూడా బాగా చేయగలము ప్రజలను. సో మీరు మరి ఫుల్ టైం మినిస్ట్రీలోకి ఎలా వచ్చారు? అంటే మినిస్ట్రీ పేరు అది ఎలా స్టార్ట్ చేశారు మీరు? కుకట్పల్లి ఫెలోషిప్ రత్నమాణిక్యం గారు మాకు పరిచయం, గొప్ప దైవజనరాలు. సో ఆమె ప్రేమనే మమ్మల్ని ఆకర్షించుకున్నది. సో మేమిద్దరం కూడా అక్కడికి సంబంధించిన ప్రోడక్ట్స్. సో మేము కూడా మా మ్యారేజ్ ఇష్టపడి ఒకరినొకరు ఇష్టపడి చేసుకోవటం, దాని తర్వాత మా ఆత్మీయ తల్లి దగ్గరుండి ఘనంగా ఆ యొక్క వివాహాన్ని జరిపించడం. సో దాని తర్వాత మేము ఆ యొక్క కుకట్పల్లి ఫెలోషిప్లో ఎదగటం, ఆమె ఉపవాస ప్రార్థనలు, ఆమె జీవితము, ఆమె అనుభవించిన స్ట్రగుల్స్ అంతా కూడా లిటరల్లీ మేము లైవ్ గా చూసినాం. సో ఆమె పరిచర్యలో ప్రారంభంలో ముగ్గురు ఉండేవాళ్ళు. దాంట్లో మేము ఆ ముగ్గురులో ఒక చిన్న రూమ్ లో స్టార్ట్ చేసినాం పరిచర్య. సో గ్రాడ్యువల్ గా అది గ్రోత్ అయింది. ఇప్పుడు ఒక పెద్ద సంఘం. సో మేము ఒకరినొకరు అంటే అర్థం చేసుకున్న తర్వాత దైవ సేవకురాలు మమ్మల్ని గ్రాండ్ గా వివాహము జరిపించడం అనేది జరిగింది. సో అంటే మీ మినిస్ట్రీ పేరేంటి? కల్వరి మినిస్ట్రీ. అంటే ఎందుకు మీకు ఈ పేరు పెట్టాలని అనిపించింది? దేవుడు ఏ విధమైన ప్రేరేపణ ఇచ్చాడు మీకు? అంటే ఒక అంకుల్ ద్వారా, అంటే నేను ప్రార్థన చేసినప్పుడు సేమ్ అదే ఇన్స్పిరేషన్ దేవుడు అనుగ్రహించినాడు. ఒక అంకుల్ కూడా ప్రార్థన చేసినప్పుడు అంకుల్ కూడా సేమ్ ఇన్స్పిరేషన్ రావటం, రెండు కోయిన్సైడ్ కావటం, ఆ విధంగా మేము కల్వరి మినిస్ట్రీస్ పెట్టుకోవటం అనేది జరిగింది. ఈ మినిస్ట్రీస్ లో మీరు ఏమైనా స్ట్రగుల్స్ ఫేస్ అయ్యారా? అంటే క్రైస్తవేత్తల నుంచి కానీ సువార్తకు ఆటంకంగా ఏమైనా మీరు ఫేస్ అయ్యారు? అంటే యాక్చువల్లీ 1995లో మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత నా ఆలోచన ఏంటిదంటే బిజినెస్ చేసుకుంటూ సేవ చేయాలి, ఏదైనా దైవ సేవకునితో
ముందుకు సాగాలన్న ఆలోచనతో వైఫ్ ఏ విధంగా రైల్వేస్ లో జాబ్ చేస్తున్నది. సో నేను ఒక మోటార్ ఫీల్డ్ లో ఎంటర్ అయ్యి దైవ సేవకునికి సహకారంగా ముందుకు సాగుతున్నాను. సో యాక్చువల్లీ దేవుని యొక్క ప్లాన్ ఏంటిదంటే ఫుల్ టైం మినిస్ట్రీలోకి వచ్చేసేయాలి, కానీ నేను బిజినెస్ చేస్తూ మినిస్ట్రీలో ఉండాలన్న ఆలోచనతో దేవుని ఆలోచనకి వ్యతిరేకమైన స్టెప్ తీసుకొని ఎంటర్ కావటం అనేది జరిగింది. కానీ మోటార్ ఫీల్డ్ లో అడుగుపెట్టిన తర్వాత భయంకరమైన అప్పులలో మేము కూరుకుపోయినాం. ఇంచుమించు చిన్న వయసులోనే 4.5 lakhs అప్పులలో కూరుకుపోవటం. దాని తర్వాత అప్పులు తీర్చుకోవటానికి కొన్ని దినాలు ఆటో నడిపించిన బెల్లంపల్లిలోనే ఆటో డ్రైవింగ్ చేసినాను. ఆ అప్పులు తీర్చుకోవటానికి బెల్లంపల్లిలోనే ఒక జీప్ క్లీనర్ గా పని చేయటం అనేది జరిగింది. దాని తర్వాత ఈ అప్పులలో మేజర్గా కూరుకుపోయినాం. ఇక బయటికి రాలేని స్థితిలో ఉన్నాం. ఒక దినమున నాకు కాలు యాక్సిడెంట్ కావటం. బెల్లంపల్లిలో. రెండవదిగా మధ్యాహ్నము జీప్ వెళ్లి ఒక బాబుకి యాక్సిడెంట్ చేయటం బట్టి బాబు ఆన్ ది స్పాట్ చనిపోవటం. జీప్ పోలీస్ స్టేషన్ లో ఉండటము, డ్రైవర్ పరారులో ఉండటం. నెక్స్ట్ అప్పటికి ఆ ఫోన్ కాల్ వచ్చింది, నేను యాక్సిడెంట్ లో ఉన్నా. అప్పటికి టోటల్ గా బయటికి రాలేని స్థితిలో. నైట్ ఇంకొక ఫోన్ కాల్ వచ్చింది, మీ ఆటో భయంకరమైన యాక్సిడెంట్ కి గురైంది, సో మీరు వచ్చి తీసుకొని వెళ్ళాలనేసి అన్నారు. ఒక రోజున కాల్ యాక్సిడెంట్, జీప్ యాక్సిడెంట్, ఆటో యాక్సిడెంట్, 4.5 lakhs అప్పు. ఎవ్వరి సహకారం లేదు. లిటరలీ ఆదరించేవారు లేరు, ఓదార్చేవారు లేరు. ఏది పంచుకోవాలనుకున్నా ఆమెకి నేను పంచుకోవటం, ఆమెకి నన్ను పంచుకోవటం. సో చివరికి ఎట్లాంటి స్టేజ్లోకి వెళ్ళిపోయినామంటే ఇక సూసైడ్ చేసుకుందాం, ఈ అప్పులు ఇక తీర్చలేమిక అనేసి, ప్రభువా ఒకవేళ మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటే పరలోకంలో జ్ఞాపకం చేసుకున్నానని సూసైడ్ చేసుకుందామనే ప్రిపరేషన్లో ఉన్నాం. ఆ మధ్యరాత్రి దేవుడు లూకా సువార్త 13వ అధ్యాయంలో నుంచి మాతో మాట్లాడినాడు. యెరూషలేమా యెరూషలేమా, ఎందాక నా రెక్కల క్రింద నువ్వు రాకుండా ఉంటావు, నీళ్లు పాడుదిబ్బగా మారిపోయింది, స్టిల్ నిన్ను లేవనెత్తటానికి శక్తి కలిగిన దేవుడు, నాకు అసాధ్యమైనదంటూ ఏది ఇక్కడ లేదు అనేసి ఆ వాగ్దానం మధ్యరాత్రి దేవుడు మాకు ఇచ్చినాడు. ఆ రాత్రి ఇద్దరం చేతిలో చేయి కలుపుకొని, యేసయ్య బ్రతుకుతో మీకోసం బ్రతుకుతాం ప్రభా, చనిపోతే మీకోసం చనిపోతాం, ఈ లోకంలో మాకు ఎవ్వరు వద్దు యేసయ్య, మాకు నువ్వు కావాలి. ఆ రాత్రి కాల సమయంలో కుటుంబంగా సంపూర్ణ సేవకు రావటం జరిగింది. ఐ డోంట్ హ్యావ్ ఎనీ బైబిల్ కాలేజ్, కానీ యేసయ్య అన్నాడు నువ్వు నిలబడు, నేను లేవనెత్తటానికి శక్తి కలిగిన దేవుడు. సో ఆ రాత్రి కుటుంబంగా దేవుని సేవకు సమర్పించుకున్నాం. జస్ట్ ఆ మ్యాటర్ ఆఫ్ 1 week లోపట జీప్ పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వచ్చింది, ఆటో బయటకు వచ్చింది. ఒక రైల్వే ఎంప్లాయీ వచ్చి మీ అప్పులనన్నిటిని కూడా నేను తీర్పాలనుకుంటున్నా, మీరు వడ్డీ కట్టని అవసరం లే, ఈ 4.5 lakhs మీరు ఫైనాన్షియల్ అంతా కూడా రికవర్ చేసుకోండి, మీరు ఇష్టం ఉన్నప్పుడు ఇవ్వండి, మీకు తోచినప్పుడు ఇవ్వండి అని ఆ అంకుల్ వచ్చి ఆ అమౌంట్ ఇవ్వటం, అప్పులన్నీ కూడా తీరిపోయినాయి. సో స్టిల్ లాస్ట్ ఇయర్ దాకా కూడా తన అప్పుని కొంచెం కొంచెం తీర్పుకుంటూ వచ్చినాం. సో ఆటో జీప్ అంతా డిస్పోజ్ చేసినాం. దాని తర్వాత ఫుల్ టైం సేవలో నేను నా కుటుంబం అడుగు పెట్టడం. అంటే ఎంతోమంది మరి సేవలో ఉన్నారు, కానీ మీకు ప్రత్యేకమైన తలాంతులు దేవుడు ఇచ్చాడు. మాకు బాగా తెలుసు మీ మినిస్ట్రీ గురించి, ఎందుకంటే సాధారణంగా టీవీలో ఎక్కువగా చూస్తుంటాం కనుక ఈ ప్రత్యేకమైన తలాంతుల గురించి కొంచెం మాకు చెప్పండి. దేవుడు ఏ విధంగా మిమ్మల్ని వాడుకుంటున్నారు? అట్లా నాకు ఓకే. సో మా వ్యక్తిగత అనుభవం ఒకటే, రెగ్యులర్ గా హోలీ స్పిరిట్ ఈజ్ ఎ పర్సన్ జస్ట్ లైక్ జీసస్. ఆమేన్. హీ ఈజ్ ఎ ఫ్రెండ్, ఆయన ఒక స్నేహితుడు లాంటి, హీ ఈజ్ ఎ డాడీ, హీ ఈజ్ అవర్ కంఫర్టర్, హీ ఈజ్ అవర్ గైడ్. సో ఎప్పుడు మేము వెళ్ళినా మేము ఇద్దరంగా ఫీల్ కాము. మా ప్రక్కన ఒక అదృశ్యమైన వ్యక్తి
హిస్ నేమ్ ఇస్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నాజరేత్ వండర్ఫుల్ అనే ధైర్యంతో ఎక్కడికైనా మేము బోల్డ్ గా మూవ్ అవుతా ఉంటాం. సో ఇది మాలో ఏం లేదు కానీ మా ప్రక్కలో ఆయన ఉన్నంత కాలం ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ అనే ధైర్యంతో మేము ముందుకు సాగిపోతుంటాం. సో ఆ విధంగానే నా ప్రక్కలో ఆయన ఉన్నాడు కాబట్టి 9 గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ రెగ్యులర్ గా యాక్టివేషన్ అనేది హల్లెలూయా. అదే ధైర్యం అక్క. సో ప్రాఫెసీ చెప్పేవాడు ఆయన్ని, హీలింగ్స్ చేసేవాడు ఆయననే, వివేచన వరం ఆయన ద్వారానే మూవ్ అవుతుంటది. సో 9 గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, ఆ యొక్క గిఫ్ట్స్ మూవ్ కావటానికి ఆయన మా ప్రక్కలో ఉన్నాడు. ఏ టైంలో ఏ గిఫ్ట్ ని ఆపరేట్ చేయాలో హీ గైడ్స్ us. ఆ విధంగా. సో నా వ్యక్తిగత అనుభవం అదే, ఆమె అనుభవం కూడా అదే. వ్యక్తిగతంగా కూడా నేను యేసయ్య తర్వాతనే ఆమెను ప్రేమిస్తా. ఇది గొప్ప సంగతి. ఆమె కూడా యేసయ్య తర్వాతనే నన్ను ప్రేమిస్తుంది. మేమిద్దరం కూడా కొన్నిసార్లు మాట్లాడుకుంటాం, యేసయ్య కంటే నువ్వు నన్ను ప్రేమించొద్దురా, నువ్వు సిస్టర్ ఐ మీన్ వైఫ్ కూడా అంటది, యేసయ్య కంటే మీరు నన్ను ఎక్కువ ప్రేమించొద్దండి. సో మా లైఫ్ లో యేసయ్య తర్వాతనే నా భార్య అయినా, నా పిల్లలైనా, నా మినిస్ట్రీ అయినా. సో రెగ్యులర్ గా ఆయనకి మేము ఇంపార్టెన్స్ ఇస్తున్నాం కాబట్టి, ఆయన ఫస్ట్ ప్లేస్ మా లైఫ్ లో ఇస్తున్నాం కాబట్టి ఆయన ఈ రోజు దాకా ఈ స్థితిలోకి మమ్మల్ని తీసుకొని వచ్చినాడు. అంటే పరిచర్యలో ఎంటర్ అయినప్పుడు అసలు మాకు ఎటువంటి సోర్స్ లేవు. అంటే జస్ట్ మేమిద్దరం అంటే ఈ ఫైనాన్షియల్ క్రైసిస్ లో నుండి జస్ట్ ఇట్లా రిలీజ్ అయిన వెంటనే దేవుడు మినిస్ట్రీలోకి తీసుకొచ్చినాక అంటే మాకంటూ గైడ్ చేయటానికి జస్ట్ మమ్మల్ని నడిపించి ప్రోత్సాహపరిచేవారంటూ చాలా తక్కువ. ఆ పరిస్థితిలో మేము మినిస్ట్రీలో అడుగుపెట్టినప్పుడు ఆ బెల్లంపల్లి పట్టణంలో ఇప్పుడు బ్రదర్ సాక్షి మీరు విన్నారు, ఎట్లాంటి వాల్యూ లేని పరిస్థితి చెప్పాలి అంటే. ఎందుకంటే ఆయన లైఫ్ అంతా బెల్లంపల్లిలో తెలుసు, ఎలా ఉన్నారు, ఎలా పెరిగాడు, ఏంటి అనేది. దేవుడు మేము ఎక్కడైనా మినిస్ట్రీకి పంపించవచ్చు కదా ప్రభు అంటే జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయంలో నుండి మాతో మాట్లాడాడు. ఏమనంటే నువ్వెక్కడ తృణీకరించబడ్డావో, ఎక్కడ నువ్వు వెలివేయబడ్డావో, ఎక్కడ నువ్వు నిందల పాలయ్యావు, ఎక్కడ నువ్వు అంటే దిగజారిన పరిస్థితుల నుంచి ఎక్కడ నిందాస్పదములో వెళ్ళావు, అక్కడి నుంచే నేను నిన్ను లేవనెత్తాలనుకుంటున్నాను. అక్కడి నుంచే నీ కుటుంబాన్ని నేను ఆశీర్వదిస్తా. అంటే పేతురు ఎక్కడ ఓడిపోయాడు, ఎక్కడ చేపలు దొరకలేదు, ఎక్కడ తను వల వేస్తే రాత్రంతా ప్రయాసపడిన దొరకలేదు, తిరిగి యేసుక్రీస్తు ఆయనతో వచ్చిన తర్వాత ఆయన మాట చెప్పిన సేమ్ ప్లేస్ లో ఆయన ఎట్లయితే అభివృద్ధి అయ్యాడో ఇది ఇదే ప్లేస్ లో ఉండాలా, ఈ ప్లేస్ లోనే మిమ్మల్ని నేను ఆశీర్వదిస్తా. మీరు ఎక్కడెక్కడ అవమానపరచబడతారో అక్కడనే మీకు ఖ్యాతిని మంచి పేరును తెచ్చి పెడతానని జెఫన్యా గ్రంథం నుండి మాతో మాట్లాడి ఆ ప్లేస్ లో మినిస్ట్రీ ప్రారంభించమన్నారు. యాక్చువల్గా మినిస్ట్రీ ప్రారంభించినప్పుడు అసలు మమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి రెండవదిగా మేము రోడ్డు మీద ప్రారంభించాం. మాకు షెల్టర్ లేదు, అక్కడ ఒక బ్రదర్ ఒక షాప్ ఇచ్చారు, అప్పుడు రోడ్ వైడనింగ్ అది కూడా కూల్చేస్తే మేము రోడ్డు మీద దేవుని ఆరాధిస్తుంటే ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ చూసి నవ్వేవాళ్ళు. చిన్న వయసులో వీళ్ళు ఏటో పిచ్చోళ్ళు, ఉద్రేకం. చాలా మంది భక్తులు కూడా వీళ్ళకి ఉద్రేకపూరితమైన స్పిరిట్ ఉంది అని కంజర పట్టుకుని ఆ రోడ్డు మీద దేవుణ్ణి స్తుతిస్తుంటే అక్కడ క్రికెట్ ఆడే పిల్లలు కొంతమంది వాళ్ళు వీళ్ళు అక్కడ గ్యాదర్ అయితే మేము ఆరాధన నడిపించేవాళ్ళం. చాలా ప్రజలకి ఈ మినిస్ట్రీ ఒక హాస్యాస్పదంగా ఉండేది. కానీ చాలా మంది అంటే మా మినిస్ట్రీ డెవలప్మెంట్ ఎలా జరిగింది అనేది మీకు ఇప్పుడు మేము చెప్పాలా, అంటే ఎలా దీన్ని మేము ముందుకు తీసుకెళ్ళాం, అసలు ఏ విధంగా దీనికి అనుకుంది. దేవుని ప్రెజెన్స్ లో మేము చెప్తుంది దీనికి ఫారిన్ ఫండ్ లేదు, ఏ ఎయిడ్ లేదు, జస్ట్ మా లైఫ్ లో మేము ఉన్నది ఏంటంటే ఫాస్టింగ్ ప్రేయర్ ఓన్లీ. అంటే దాదాపు 16 hours ఆయన ఆ ప్లేస్ లో ఉపవాసాలుండి ప్రార్థన చేస్తారు. నేను ఆఫ్టర్ డ్యూటీ వచ్చి నేను కేవలం ఆ అడవిలో ఇద్దరము ఏడ్చుకుంటూ కన్నీటితో ప్రార్థన చేస్తుంటే
రోడ్ల మీద వెళ్తున్న వాళ్ళు అనేకులు చూసి నవ్వడం, లేదంటే ఏంటిది ఇంత విచిత్రంగా ప్రార్థన చేస్తుంటారు, ఎప్పుడు ఈ కేకలేంటి, అరుపులేంటి, ప్రార్థనలేంటి అనేది. కానీ దేవుడు మాతో ఏమన్నాడంటే, ఈ స్థలాన్ని యాత్రా స్థలంగా నేను మారుస్తాను. హల్లెలూయా. బెతెస్దా కోనేరు వెళ్ళే ఈ స్థలాన్ని నేను వావ్. మారుస్తా. గొప్ప సంగతి. ఎటువంటి క్రిటికల్ కేసు ఈ ప్లేస్ లో అడుగు పెడితే 100% వారికి నేను స్వస్థత ఇస్తా. రెండవదిగా మీతో పాటు నుండి నేను మిమ్మల్ని వాడుకుంటాను. అటువంటి వాగ్దానం మా ఇద్దరితో చేయటం జరిగింది. హీలింగ్స్ అంటే అనాయింటింగ్ అని కొన్ని బ్రదర్ చెప్తారు, ఎలా అదే అవి అది ఇంకొకటి అక్క, ఒక సీక్రెట్ ఏంటిదంటే ఏసైని ఎక్కువ ప్రేమించటం అక్క ఒకటి. రెండోదిగా దైవ సేవకులను కూడా ఎక్కువ ప్రేమించటం. మేము అప్పులలో ఉన్నా కానీ దైవ సేవకులను ఎప్పుడు కూడా తృప్తిపరిచేవారు. ఈ యొక్క చర్చ్ కన్స్ట్రక్షన్ మా ఆంటీ రావటం కూడా ఒక అద్భుతమైన మిరకిల్. ఒక దైవ సేవకుడు సేవకు వెళ్తున్నాడు, సడన్ గా యాక్సిడెంట్ అయింది. ఈ యొక్క కాలు పిక్క విరిగిపోయింది. చాలా పేద సేవకుడు. ఆపరేషన్ చేయటానికి 4,000 కావాలి. సో ఎవరిని అడిగినా సహాయం లేదు. ఇంకొక దైవ సేవకుడు వచ్చి ఈ ఆపరేషన్ కానీ చేయకపోతే కాలు సెప్టిక్ అయిపోతుంది, కాలు తీసేస్తారు, దయచేసి ప్రార్థన చేయండి అని చెప్పాడు. అప్పటికి మేము అప్పులలో కూరుకుపోయినాం, మా దగ్గర డబ్బులు లేవు. సో ఆ టైంలో నా దృష్టి ఎక్కడికి వెళ్ళిందంటే ఆమె మంగళసూత్రం మీదకి వెళ్ళింది. ఎగ్జాక్ట్లీ 4,000 అది. ఆమెకు కూడా ఆలోచన వస్తుంది, మన దగ్గర ఉన్న విలువైనది ఇది ఒకటి, ఏసఐ కోసం ఇది ఇచ్చేద్దామని ఆ రోజు ఆ మంగళసూత్రం తీసేసి ఇంకొకటి ఏదో తాడు కట్టుకున్నది. ఆ 4,000 విలువైనది ఆ దైవ సేవకుని ఆపరేషన్కి ఇచ్చేసినాం. గొప్ప సమర్పణ. మేము ఇచ్చింది 4,000 విలువైనది. 6 months తర్వాత మా ఆంటీ వచ్చి 4 lakhs బిల్డింగ్ తో పాటు ల్యాండ్ తో పాటు ఆ యొక్క చర్చ్ ల్యాండ్ 4 lakhs గిఫ్ట్ ఇచ్చి వెళ్ళింది. మాకొకటే ధైర్యం అక్క, దేవునికి మనం ఇస్తే దేవుడు మనల్ని విడిచిపెట్టాడు. 100% చేస్తాడు. సో ఏసైని ఎక్కువ ప్రేమించటం ఒకటి, ఏసై కోసం సమస్తం ఇవ్వటం, ఈ రెండు సీక్రెట్స్ మా లైఫ్ లో ఈ స్థితికి తీసుకొని రావటం. అంటే యాక్చువల్లీ ఎప్పుడు కూడా దేవుడు టెస్టింగ్ పీరియడ్ ఎప్పుడు మాకు అంటే చెప్పాలి కాబట్టి చెప్తున్నా. ఇట్లా మీల్స్ మేము ఇట్లా ఏదో ఒక్క పూటే భోజనం చేసేవాళ్ళం, అది కూడా క్లిష్ట పరిస్థితిలో. ఇట్లా ప్లేట్లో పెట్టుకునేటప్పటికి ఎవరో తలుపు కొట్టి తీరా చూస్తే ఎవరైనా ఒక దైవ సేవకుడు. అట్లా మేము మమ్మల్ని 8 months దేవుడు టెస్ట్ చేశారు. మా ప్లేట్లో మీల్స్ వెంటనే వచ్చిన ఆ సేవకునికి మేము ఎట్లా ఇస్తున్నాం, అంటే ఏ మనసుతో మేము ఇస్తున్నాం, ఒకవేళ అయ్యో వచ్చారులే అని ఇస్తున్నామా, అట్లా కాకుండా. అందుకని మా జీవితంలో మేము నేర్చుకున్న ప్రాముఖ్యమైన అనుభవం ఆతిథ్యం. అది మాత్రం ఒకటి మీకు తెలియకనే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారు అబ్రహాం లాగా. అట్లా 8 months ఆఫ్టర్నూన్ మేము కొంచెం మీల్స్ ఆ కొద్దిగానే ఆ ఎవరి సేవకులు వస్తే వాళ్ళకి పెట్టి సంతోషంగా నీళ్లు తాగి డ్యూటీకి వెళ్ళిపోయేదాన్ని, బ్రదర్ ప్రేయర్లోకి వెళ్ళిపోయేవాళ్ళు. అట్లా 8 months దేవుడు మమ్మల్ని టెస్టింగ్ పీరియడ్ లోకి వెళ్ళిన తర్వాత ఈరోజు అంటే ఒక్క వ్యక్తికి కాదు, ఎన్ని వందల మంది వచ్చినా మేము భోజనం పెట్టగలం. హల్లెలూయా. ఎన్ని వేల మంది వచ్చినా కానీ భోజనం పెట్టగలం. అంటే దేవుడు పెట్టిన ప్రతి పరీక్షలో మీరు పాస్ అయ్యారు. అంటే ఈ మా ఫ్రెండ్స్ లో మీటింగ్స్ జరుగుతుంటాయి, ఎంతమంది వస్తే అన్ని పూటలు అన్ని వేల మందికి కానీ వందల మందికి భోజనం పెట్టడానికి కారణం అంటే బ్రదరు భోజనం లేక మీటింగ్కి వెళ్ళాడు, అక్కడ వాక్యం విన్నాడు, తను రక్షించబడ్డాడు విశ్వవాణి మీటింగ్ లో. సో భోజనం కోసం వెళ్ళి నేను క్రీస్తుని అంగీకరించినాను కాబట్టి లైఫ్ లాంగ్ గా వచ్చిన వారికి అంత అది ఆ ప్రొవిజన్స్ ప్రొవైడ్ చేయాలి. ఒకవేళ మరి కాన్సెప్ట్ చాలా బాగుంది, ఎందుకంటే భోజనానికి వచ్చిన వాళ్ళే ఉండొచ్చు దాంట్లో, కానీ వచ్చిన తర్వాత తప్పకుండా మీలాగా ఆత్మీయమైన ఆహారం. ఇప్పుడున్న క్లిష్ట పరిస్థితిలో ఒకవేళ ఆశ్రయం లేక వచ్చి ఒక రోజు తినండి 2 రోజులు తినని, కానీ లక్షలు ఇచ్చిన ఒక ఆత్మ రక్షణలోకి రాదు. కాబట్టి ఆ వ్యక్తులు అంటే చాలా మంది మమ్మల్ని అంటారు, చాలా వట్టిగా వచ్చి మీ ప్రెమిసెస్ తిని వెళ్తుంటారు, కానీ మేము పెట్టేది మా కష్టార్జితం కాదు, దేవుడు మాకు ఇస్తున్నాడు, పెడుతున్నాం. కానీ దాని వలన ఏదో ఒక్కరోజు 100% మేము నమ్ముతున్నాం. అలా ఎంతో మంది మా దగ్గర యేసు ప్రభుని ఎరిగిన వారు ఉన్నారు. ఆ ప్రాంగణం కూడా ప్రార్థన స్థలం, అంటే ఎప్పుడు కూడా 24 hours అక్కడ ప్రేయర్స్ జరుగుతుంటాయి. ఆ ప్రాంగణంలోకి ఎప్పుడు ప్రజలు వస్తుంటారు వెళ్తుంటారు.
మాతో పాటు 30-40 మెంబర్స్ ఎప్పుడు కూడా స్టిల్ ఉంటారు. ఎందుకంటే ప్రే టవర్ మినిస్ట్రీ ఉంది, మాకు బైబిల్ కాలేజీ పరిచయం ఉంది. ఇది కాక మాతో పాటు ఉండిపోయే వాళ్ళు ఉన్నారు. ఈ పరిచర్యలో అంటే మేము ఈ బ్యాక్ సపోర్ట్ ఉన్నది ఏంటంటే అందరినీ వదులుకొని వచ్చాం, ఎవరి సపోర్ట్ లేదు, అందరితో దూరం అయిపోయిన స్థితి. మాకున్నది ఏంటంటే మమ్మల్ని ఎంకరేజ్ చేసే సంఘము, ప్రేయర్ సపోర్ట్ ఉంది బ్యాక్ నుండి. ప్రార్థన సహకారం అనేది దేవుడు మాకు అనుగ్రహించినటువంటి ప్రాముఖ్యమైనటువంటి పరిచర్య. దాన్ని బట్టి మేము కొనసాగలుగుతున్నాం. మరి కొన్ని స్వస్థతలు, ప్రత్యేకమైన స్వస్థతలు యేసుప్రభు మీ ద్వారా ఇలా చేయించడం, అవి కొన్ని కొంచెం పంచుకోండి. సో ఎస్పెషల్లీ ఆ విచ్ క్రాఫ్ట్ చేత వాళ్ళు పీడింపబడుతున్నప్పుడు మాక్సిమం వాళ్ళు అనుకుంటున్నది ఏంటిదంటే దట్ ఈస్ అ ఫిజికల్ వీక్నెస్ అని వస్తుండేవారు. గర్భఫలం లేని స్థితిలో, రెండవదిగా అబార్షన్స్ జరగటం, సో నిద్ర పట్టకపోవటము, సూసైడ్ చేసుకోవాలనే ఆలోచన, సో అటు వారు రావటము, ప్రార్థన చేస్తున్నప్పుడు వారిలో ఉన్న చీకటి శక్తులు బయటపడటం, వారిని పతనం చేయాలని మాంత్రికులు ప్రయోగించటం, ప్రయోగాలు. దాని తర్వాత కొన్నిసార్లు అట్లాంటి చీకటి శక్తులతో మేము అటాక్ చేస్తుండే టైంలో మాంత్రికులకి మాకు కూడా యుద్ధం జరిగింది చాలా సార్లు. సో డీప్ వార్ఫ్, బ్యాటిల్ అనుకోవాలి. ఇక్కడ మేము బంధిస్తా ఉంటే యేసునామంలో ఎక్కడో ఉన్న మాంత్రిక విద్యలు ప్రయోగిస్తున్న మాంత్రికుల కుండలు, పుర్రెలు బద్దలు అయిపోతూ ఉండేవి. ఇక్కడ మేము కమాండ్ చేస్తుంటే అక్కడ అట్లాంటి కార్యాలు పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళి చేస్తున్నాడు. అంటే వాళ్ళు ఈ వ్యక్తి స్పిరిట్ లోకి వచ్చి మాతో మాట్లాడడం జరుగుతుండేది. మీరు ఎందుకు ఈ వ్యక్తి మీద ఎంత అధికారం తీసుకుంటున్నారు? నేను ప్రయోగిస్తున్న ప్రయోగాలన్నీ ఇట్లా బ్రేక్ అయిపోతున్నాయి, దయచేసి వీరిని విడిచిపెట్టండి, లేకపోతే మిమ్మల్ని నాశనం చేస్తాం. ఒకటక అంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:12 ప్రకారం మనం పోరాడుచున్నది శరీరంతో కాదు, ప్రధానులతో, అధికారులతో, ప్రస్తుత అంధకార సంబంధులు, లోకనాథులతో, ఆకాశ మండలంలో దురాత్మ సమూహం. సో మేజర్ 99% ఆఫ్ ఎవ్రీ జరిగేటివి కూడా అంటే అపవాది యొక్క కంట్రోల్లోనే జరుగుతున్నాయి. సో ఆ మాంత్రికులు ప్రయోగిస్తున్న టైంలో ఒక కేసు అక్క 12 years నుంచి పీడింపబడుతున్నది ఆమె. సో ఆమెతోని ఇంచుమించు 15 days నుంచి బ్యాటిల్ జరుగుతున్నది. మేము బంధించటం, ఆ యొక్క మాంత్రిక శక్తులు మరలా రివర్స్ ఎక్కడికి మాంత్రికుల దగ్గరికి వెళ్ళిపోవటం. మేము వెళ్ళలేకపోతున్నాం, అక్కడ క్రీస్తు నామం ప్రకటించబడుతున్నది. ఈ విధంగా జరుగుతున్నది. చివరికి ఎట్లాంటి కార్యం జరిగిందంటే సిరాజ్ అనే మాంత్రికుడు లాల్ బజార్ నుంచి ప్రయోగిస్తా ఉన్నాడు ఆమె మీదకి, బెల్లంపల్లికి. చివరికి ఫెడ్అప్ అయిపోయినాడు ఆయన మాంత్రికుడు. స్పిరిట్లోకి వచ్చి యేసుక్రీస్తు నిజమైన దేవుడు, మాంత్రిక శక్తులు ప్రయోగించి కొన్ని 100 మందిని నేను చంపిన, ఇక నాతో కాదు, యేసుక్రీస్తు నన్ను బ్రతకనియాడన్నప్పుడు స్పిరిట్లో ఉన్న మాంత్రికును కూడా సువార్త ప్రకటించినాను. నువ్వెంత పెద్ద మాంత్రికునువైనా, ఎంతమందిని చంపినా యేసుక్రీస్తు ప్రేమ కలిగిన దేవుడు, ఇకనైనా నీ లైఫ్ సాక్రిఫైస్ చేసుకుంటే నేను ఆలోచిస్తా సార్, నాకు టైం ఇవ్వండి అన్నాడు. ప్లీజ్ సిరాజ్, జీసస్ లవ్స్ యూ అని ప్రేమతో చెప్పటంను బట్టి నెక్స్ట్ డే ఇక్కడ 7 o'clock AP స్టార్ట్ అవుతుంది, 10:30కి బెల్లంపల్లికి రీచ్ అవుతుంది. బెల్లంపల్లిలో 10:30కి కొంతమందికి ప్రార్థన చేస్తున్నాం. ఒక వ్యక్తి వచ్చి బయట నిలబడ్డాడు. లోపలికి వచ్చి ఎయిడ్స్ పేషెంట్ రావటం జరిగిందక్క.
సో ఆమెకు ప్రార్థన చేసినప్పుడు జరిగిన ఇన్సిడెంట్ చెప్పు. ఆమె ప్రేయర్ చేస్తుంటే ఆమెలో ఉన్న డెవిల్ మాట్లాడుతుంది. హీలింగ్ సర్వీస్లో మాకు ఎవ్రీ సాటర్డే ఈవినింగ్ హీలింగ్ సర్వీస్ అవుతుంది. ఇట్లా ప్రేయర్ చేస్తుంటే పరిగెత్తుకుంటూ వచ్చి పడిపోయింది. నేను హెచ్ఐవి స్పిరిట్ ని మాట్లాడుతున్నా అంది. అంటే స్పిరిట్ అంటే నువ్వు ఎవరు, నీ పేరేంటి అని అంటే ఆమె ఒక విలేజ్ లేడీ, ఆమెకి ఎలాంటి ఫ్లో ఉండదు, ఇంగ్లీష్ ఏం చదువుకోలేదు కూడా. ఆమెలో నుండి ఇంగ్లీష్లో మాట్లాడుతుంది ఒక స్పిరిట్, స్పష్టమైన ఇంగ్లీష్లో. నేను హెచ్ఐవి దెయ్యాన్ని, ఈమెలోకి రావటానికి నేను ఒక డాక్టర్ని, నేను ఈ యొక్క వ్యాధితో చనిపోయా, ఈమె ఒక హాస్పిటల్లో అనారోగ్యంతో అడ్మిట్ అయినప్పుడు ఈమెలోకి ఎంటర్ అయ్యా. ఇది కొత్తగా వింటున్నాను. అదే అంటే వాళ్ళు చూడండి, కొంతమంది పాపము చేయటం వలన కూడా ఈ హెచ్ఐవి రూపంలో ఒక స్పిరిట్ కొన్ని డెవిల్స్ ఎంటర్ అవుతాయి. అయితే ఆమె ఆ డెవిల్ ఏం చెప్తుందంటే, ఇంతకుముందు ఈమె మీ దగ్గరికి ప్రేయర్కి వచ్చింది, మీరు ప్రేయర్ చేసి వెళ్ళినప్పుడు మీరు నార్మల్ రిపోర్ట్ వస్తుందని చెప్పారు, పలానా డేట్లో ఈమె మీ దగ్గరకు వచ్చింది. కానీ అక్కడికి వెళ్ళినాక నేను నార్మల్ రాకుండా నేనే అడ్డుకున్నాను. మరలా మీరు ప్రేయర్ చేశారు, మరలా అలాగే వస్తుందని చెప్పారు, మరలా రాకుండా నేను అడ్డుకున్నాను. కానీ ఈసారి మీకు నేను దొరికిపోయా, కంపల్సరీ ఈసారి ఈమెకి నార్మల్ రిపోర్ట్ వస్తుంది, ఈమెను నేను విడిచిపెట్టి, ఓన్లీ ఇంగ్లీష్లోనే మాట్లాడింది. ఆమె విడిచిపెట్టి వెళ్ళిపోయినాక ఇప్పుడు ఆమె రిపోర్ట్ నిల్ రిపోర్ట్, నార్మల్ రిపోర్ట్ ఉంది. దేవునికి స్తోత్రం. కానీ ఇది ప్రత్యేకమైన ఇన్సిడెంట్, నేను ఇంతవరకు కూడా ఎక్కడ వినలేదు. అంటే హెచ్ఐవి ద్వారా రావడము. ఇప్పుడు గుంటూరులో హోల్ నైట్ ప్రేయర్ అవుతుంది, సంపూర్ణ రాత్రి ప్రార్థన ప్రతి 2వ మంగళవారం అవుతుంది. అక్కడ ప్రార్థనా యోధులు సహవాసం అని ఒక సేవకులు కండక్ట్ చేస్తున్నారు. ఫస్ట్ మాతో మీటింగ్ పెట్టినప్పుడు 12 మంది హెచ్ఐవి కేసులు తీసుకొచ్చారు మా దగ్గరికి. 8 మంది హెచ్ఐవి రోగులు స్వస్థత పొందారు. ఏంటంటే వాళ్ళు దైవ సేవకులు ఉన్నారు, కాంగ్రిగేషన్ ఉంది, వాళ్ళ ముందు చెప్తున్నా ఇదేంటంటే, నేను హెచ్ఐవి స్పిరిట్నే, నేను విడిచిపెట్టి వెళ్ళిపోతా. 12 మందిలో 8 మంది వ్యక్తులు నార్మల్ రిపోర్ట్ వచ్చాయి. దాన్ని బట్టి ఇప్పుడు వాళ్ళు ఆ మీటింగ్స్ లలో యాక్టివ్ గా వాలంటీర్స్ గా పనిచేయడం జరుగుతుంది. ఒకటే అంటే మా 9 years నుంచి కూడా ప్రజలు సిక్నెస్ ని బట్టి రావటం, ప్రార్థన చేయటం బట్టి ఆ సిక్నెస్ అనే డెవిల్ బయటికి రావటం మేము ఈ 9 years మినిస్ట్రీ నుంచి చూసినాం. సో ఏ మేజర్ సిక్నెస్ తోని ప్రజలు వచ్చినా కానీ వి హ్యావ్ ఫుల్ కాన్ఫిడెన్స్. ఏంటిదంటే ప్రార్థన చేయటం బట్టి ఆ ఫిజికల్ వీక్నెస్ కాదది, అది డిమానిక్ పవర్ అని అర్థమైపోతుంది. గర్భఫలం లేని స్థితిలో ఉన్నవారు, అబార్షన్స్, మేజర్గా అబార్షన్స్ ని బాడీలోంచి తీసేసి మాత్రం దట్ ఈస్ ఏ డిమానిక్ పవర్. సో వీ హావ్ టు అంటే రిలీజ్ ది పర్సన్ ఫ్రమ్ దట్ కర్స్. ఎగ్జాక్ట్లీ అది చాలా గొప్ప సంగతి చేస్తారు. ఎంతో మంది అంటే ఈ అబార్షన్స్ అయితే నేను వస్తే ప్రార్థన చేస్తుంటే, ఇది 7 అబార్షన్స్ చేసింది నేనే, 6 అబార్షన్స్ చేసింది నేనే, 4 అబార్షన్స్ చేసింది నేనే, ఈరోజు ఏమి నేను విడిచిపెట్టి నెక్స్ట్ ఇయర్ కల్లా ఆమె చేతిలో బేబీ. ఈ కుటుంబంలో బాబు ఉండకూడదు, వంశోద్ధారకుడు ఉండకూడదు అని కొంతమంది యాక్టివేట్ చేస్తున్నారు. ఆ యాక్టివేషన్ ని బట్టి నేను వచ్చి ఈవెన్ కంట్రోల్ చేస్తున్నాను, గర్భాన్ని తీసేస్తున్నాను. ఇట్లాంటి రెగ్యులర్ గా మినిస్ట్రీలో జరుగుతుంది. అంతేకాక ఫిజికల్ వీక్నెస్, ఐ మీన్ లంగ్స్ ఫెయిల్యూర్ నుంచి ఒక ఆమెను తీసుకొని వచ్చినారు. ఈవెన్ ఇంచుమించు వెంటిలేటర్స్ లో ఉన్నారక, వెంటిలేటర్స్ లో ఉన్నారు. ఇక టెలిగ్రామ్స్ ఇవ్వాల, ఎప్పుడు ఇంట్లో నుంచి ఏడుపులు వినబడితే మీరు రండి, టెలిగ్రామ్స్ ఇవ్వాల, కాఫిన్ బాక్స్ కోసం కూడా ప్రిపేర్ అవుతున్నారు. సో ఆమెని డాక్టర్స్ ఏం చేశారంటే, ఇక ఎలాగో చనిపోతుంది కదా, చనిపోయేది కదా భగవంతుని మందిరంలో చనిపోతుంది, ఆమె కూడా తృప్తి ఉంటుందని డాక్టర్స్ మన దగ్గరికి పంపించారు. శనివారం పంపించారు. టోటల్ లంగ్స్ ఫెయిల్యూర్, డాక్టర్స్ నో హోప్స్ అని విడిచిపెట్టేశారు. కానీ నైట్ 9 o'clock ప్రేయర్ చేసినాం, 12 o'clock ఒకసారి వెళ్ళి ప్రార్థన చేసిన, 2 o'clock వచ్చి ప్రార్థన చేసిన, మార్నింగ్ 7 o'clock అలా యాక్టివ్ అయిపోయింది, నవ్వుకో మంచిగా నడుచుకుంటూ వెళ్ళిపోయింది వితౌట్ ఆక్సిజన్. చనిపోయిన వాళ్ళని లేపడమే. అంటే మెడికల్ సైడ్ చూస్తండి, ఇక్కడ ఆమె ట్రీట్మెంట్ చేస్తుంది అపోలా, నిమ్స్, వాల్డా హాస్పిటల్, కేర్, అన్ని చోట్ల. అంటే చుట్టుపక్కల ఆదిలాబాద్ జిల్లాలో మంచిర్యాల ఒక మంచి ఫిజిషియన్ ఉన్నారు, డాక్టర్ కృష్ణంరాజన్, ఆయన కూడా ఈమె బ్రతకదని చెప్పారు. మనిషి ఇట్లా వంగిపోయి ఇంతే కాలు ఇంతే చేయి, 2 lungs 100% ఫెయిల్యూర్, ఓన్లీ ఆక్సిజన్తోనే. హస్బెండ్ ఇట్లా మోసుకొని వచ్చి
ఆల్టర్ ముందు ఇట్లా కూర్చోబెడితే మాట్లాడడానికి లేదు, చూడడానికి లేదు, తిప్పటానికి లేదు, ఏమీ లేదు. కంప్లీట్ గా వంగిపోయి ఇలా ఉంది. సిలిండర్ ఇట్లా అట్లా. చిన్న పాప 3 months పాప, 1.5 year బాబు. అసలు ఆ సిచ్యువేషన్ కదిలిపోయింది, హృదయం పగిలిపోయింది. మేము ఆమె దగ్గర తీసుకొని, యేసయ్యా ఈ బిడ్డను ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఆమెలో ఉన్న అపవాది ఆ రోజు బ్రేక్ అయిపోయింది. ఆ కాడి విరిగిపోయింది. 10%, 20%, 30% మార్నింగ్ కల్లా 100% పనిచేయటం మొదలుపెట్టాయి లంగ్స్ రెండు. ఇప్పుడు చర్చిలో వాళ్ళు ఆ ఫ్యామిలీ అంతా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తారు. అంటే షీ కేమ్ ఫ్రమ్ హిందూ బ్యాక్గ్రౌండ్. ఆ ఇన్సిడెంట్ ని బట్టి వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న రిలేటివ్స్ కూడా దేవుని దగ్గరికి రావటం. 2 kidneys ఫెయిల్ అయిపోయిన ఒక కేసు అక్క. 2 kidneys ఫెయిల్ అయిపోయినాయి. హాస్పిటల్లో యూరిన్ బ్లాక్ అయిపోతే కంపు వాసన వార్డ్ అంతా. సో డాక్టర్స్ ఏమన్నారంటే ఈమె చనిపోతుంది, వార్డ్ అంతా పొల్యూట్ అయిపోతుంది, ఈమెను తీసుకొని వెళ్ళిపోండి, దారిలోనే చనిపోతుంది ఈమె. బాడీ అంతా స్వెల్లింగ్, యూరిన్ అంతా బ్లాక్ అయిపోయింది. సో బస్ ఎక్కుతుంటే ఎవరో చెప్పారు చర్చికి తీసుకొని వెళ్ళండి అని. చర్చిలో తెచ్చి పడేసినారు. ప్రార్థన చేస్తున్నాం. 1 week కల్లా స్వెల్లింగ్ అంతా డౌన్ అయిపోయింది. ఫస్ట్ రిపోర్ట్స్ 2 kidneys ఫెయిల్ అయిపోయిన రిపోర్ట్స్. మీ దగ్గరే ఉంటారా? మేమే అకామిడేషన్ అన్ని అరేంజ్మెంట్స్ అన్ని చూసుకుంటాం. ప్రార్థన మేము వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోవటం, వెళ్ళి ఆ వ్యక్తికి ప్రార్థన చేయటం, ఇట్లా రెగ్యులర్ గా జరుగుతుంటది అక్కడ. సో 1 week తర్వాత ఫస్ట్ రిపోర్ట్స్ ఏమో 2 kidneys ఫెయిల్ అయిపోయిన రిపోర్ట్స్, మరలా రిపోర్ట్స్ క్రొత్త కిడ్నీస్ దేవుడు అమర్చండు. హల్లెలూయా. ఆమెను కూడా ఆరాధన ఛానల్లో టెస్ట్ మనీ ఇప్పించాం. ఈ లంగ్ ఫెయిల్యూర్ కేసు కూడా ఆరాధన ఛానల్ టెస్ట్ మనీ ఇప్పించాం. సో ఒకటి అక్క, రియల్లీ అక్క. సో జస్ట్ ఆయన చేతిలో వాడబడుతున్న పనిముట్లం మాత్రమే సమస్త మహిమ ఆ యేసయ్యకే చెందాలి. సో మా లైఫ్ లో ఒకటి ఏంటిదంటే అక్క, ఆయన ఉంటే మాత్రం హీ కెన్ డూ ఆల్ థింగ్స్, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. సో బైబిల్ గ్రంథంలో 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభు ఏం చేసిండో అవి ఈ రోజులలో జరగాలి. దట్స్ ఆల్. అది మీ విశ్వాసం చాలా దృఢంగా ఉంది. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా సంచరించే దేవుడే యేసయ్య. మోషే కాలంలో చేసిండు, ఏలియా కాలంలో, ఎలీషా కాలంలో చేసిండు, యేసుక్రీస్తు తన కాలంలో చేసుకున్నాడు, అపోస్తుల కాలంలో జరిగింది. హీ స్టిల్ అలైవ్. ఆయన బ్రతికి ఉన్నాడు. కాఫిన్ బాక్స్ లో ఉన్న వారిని లేపడం అంటే కాఫిన్ బాక్స్ కి దగ్గర వెళ్ళిపోయింది ఈమె. ఇటువంటి ఎన్నో ఆల్మోస్ట్ వాళ్ళ దగ్గర వెళ్ళిపోయినాయి. కానీ మాకున్న ఫెయిత్ ఏంటంటే నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు జరుగుతాయని. యేసయ్య మాతో ఉన్నాడు, మాతో పాటుండి ఆయన బాహుబలం ఉపయోగిస్తారని యేసుక్రీస్తు నామములో ఆజ్ఞాపించినప్పుడు ఇటువంటి ట్రెమెండస్ హీలింగ్స్, అద్భుతమైన హీలింగ్స్ ప్రజల ద్వారా జరగటం, దీనిని బట్టి మా మినిస్ట్రీ ఇంకా డెవలప్ కావడం జరుగుతుంది అనమాట. ఈ విచ్ క్రాఫ్ట్ తర్వాత ఈ అంటే అబార్షన్స్, పిల్లలు లేని వాళ్ళు, తర్వాత ఈ ఆర్గన్స్ ఫెయిల్యూర్స్, ఏ ఆర్గన్స్ ఏ టైప్ లో ఫెయిల్యూర్ అయిన వాళ్ళకి అక్కడ హీలింగ్స్, తర్వాత దీర్ఘకాల వ్యాధులు అంటే మొన్న అంటే మామూలుగా షుగరు, బీపీ ఇటువంటి కేసెస్ కూడా ఎంతో మంది అంటే వాటి వంశపారంపర్యం వచ్చే కర్స్ అంటారు చూసారా, ఆ వ్యాధుల నుండి కూడా అంటే శాపమును ఆశీర్వాదకరంగా మార్చే ఆ పవర్ను కూడా మేము ఒక అనాయింటింగ్ సర్వీస్ అవుతుంది. దాంట్లో మేము యాక్టివేట్ చేస్తాం. కట్టుటకు, నాటుటకు, విరగొట్టుటకు, పెళ్లగించుటకు నీకు నేను అధికారం ఇచ్చానంటాడు దేవుడు. వంశము నుండి వస్తున్న ఆ పారంపర్యాచారం నుండి వస్తున్న కొన్ని కర్స్ ఉంటాయి, కొన్ని దీర్ఘకాలకు సంబంధించిన వ్యాధులు అంటే వాళ్ళతో వాళ్ళ పితరుల దోషాలు, వాళ్ళ దోషాలు ఒప్పింపజేసి మేము బ్రేక్ చేస్తాం ఆ కర్స్. అది కూడా ఎవ్రీ మంత్ సెకండ్ వీక్ మా దగ్గర మీటింగ్స్ అయితే ఆ టైంలో ఎన్నో బ్రేక్ అవుతుంటాం. మేము వాళ్ళని అనాయింట్ చేస్తుంటాం. అట్లా చాలా మంది ఆంధ్ర రాష్ట్రం నుండి, చుట్టుపక్కల ప్రాంతాల నుండి వచ్చి హీల్ అయి దేవుని చేత అద్భుతాలు చూస్తున్న వాళ్ళు ఉన్నారు. ఒకటే నమ్మకం అక్క, 2000 సంవత్సరాల క్రితం యేసయ్య చేసిండు, ఇప్పుడు కూడా చేస్తాడు. అంతే, అదే నమ్మకం, అదే ఫెయిత్. రెండవది ఆయన మాతో పాటు ఉన్నాడు కాబట్టి ఆయన మేజర్ ప్రాబ్లం ఉండదు, మైనర్ ప్రాబ్లం ఉండదు. హీ కెన్ డూ ఆల్ థింగ్స్, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. అదే ధైర్యంతో బోల్డ్ గా మేము స్టెప్ తీసుకోవటం జరుగుతుంది. స్వస్థతలు చేసేది ఆయన, ఆయనకే వెరీ ఇంటిమేట్ విత్ ది లార్డ్. అంటే ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నారంటే యేసు ప్రభు ఇది చేయగలడు కనుక మీరు అంత ఛాలెంజ్ గా తీసుకుంటారు. ఎగ్జాక్ట్లీ అక్క. సో ఇప్పుడు మీరు
కొంతమందిని పేరు బట్టి కూడా పిలుస్తారు Yes, కదా. అది కూడా మీ యొక్క ప్రత్యేకమైన తలాంత అది. ఈ పేరు పెట్టి పిలిచిన వారిలో మరి ఎంతమంది రెస్పాండ్ అయ్యారు, ఎంతమంది హీల్ అయ్యారు, కొంచెం దాని గురించి చెప్పండి మాకు. అంటే ప్రార్థన మేము అనాయింటింగ్ లో ఫుల్ గా మూవ్ అవుతుంటే వి హ్యావ్ ఫుల్ కాన్ఫిడెన్స్ దట్ వీఆర్ స్టాండింగ్ బిసైడ్ ద హోలీ స్పిరిట్. మా ప్రక్కలో నిలబడ్డాడు యేసయ్య. సో ఆ ఫుల్ అనాయింటింగ్ తో ఉంటాము కాబట్టి ఆయన ఆ అనాయింటింగ్ లో మాకు క్లియర్ గా ఆయన ఇన్స్పిరేషన్, ఆయన పలానా నేమ్, పలానా వ్యక్తి, అది వ్యక్తిగతంగా అనుభవించేటోళ్ళకి తెలుస్తుంది ఒకటి చెప్పాలంటే. సో అనాయింటింగ్ లో మూవ్ అవుతున్నప్పుడు స్పెసిఫిక్ గా ఒక సుజాత షీఈస్ సఫరింగ్ ఫ్రమ్ దిస్ డిజీజ్, సిచ్యుయేషన్ అని ఆజ్ఞాపించు అని లిటరల్లీ మేము వింటాం అక్క. దట్ ఈస్ ట్రూ. పరిశుద్ధాత్మ సముఖంలో నేను చెప్తున్నాను, దిస్ ఇస్ నాట్ ఎట్ ఆల్ ఎ మ్యానిపులేషన్. 100% దిస్ ఇస్ ఎ ట్రూ. స్వరము వింటాం అక్క మేము. అది టీవీలో కొన్నిసార్లు ప్రకటించడం జరుగుతుంది. అయిపోయిన తర్వాత నేనే ఆ పేరుని నేను బాధితున్నాను. కొన్నిసార్లు ఈ సుజాత అనేవారు కన్ఫ్యూజన్స్ లో ఉంటే నీ ముఖం మీద పుట్టుమచ్చ ఉన్నది, రైట్ హ్యాండ్ మీద రిస్ట్ మీద ఒక పుట్టుమచ్చ ఉన్నదని స్పెసిఫిక్ గా హోలీ స్పిరిట్ కూడా చూస్తున్నాం. ఒక దగ్గర మేము మీటింగ్కి వెళ్ళాం ఇద్దరం. నిజం ఎంతో మంది సుజాతలు ఉండొచ్చు. ఆ మీటింగ్ లో చాలా మందిని ఇట్లా నేమ్ కాలింగ్ చేస్తున్నాడు దేవుడు. ఆ నేమ్ కాలింగ్ లో ఒక సహోదరిని పేరు పెట్టి పిలిచాడు. అది ఆంధ్ర రాష్ట్రంలో జరిగింది, ఆంధ్ర ప్లేస్ లో. ఆమెకి ఎట్లా పిలిచాడంటే, నీ పేరు ఇది, నీ భర్త పలానా డేట్ పలానా ఇయర్ లో గొడ్డలతో నేను నరికాడు ఈ ప్లేస్ లో. ఈ ప్లేస్ భాగం అంతా గొడ్డలతో ఈ విధంగా నరకబడి ఉంది. నీ భర్త టార్చర్ భరించలేక నువ్వు భయంకరమైనటువంటి పోరాటం అనుభవిస్తున్నావు. అయితే ఈ రాత్రి నిన్ను దేవుడు పేరు పెట్టి పిలవడానికి కారణం, దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు. రియల్లీ ఒక లేడీ అంటే ఆమె స్టేజ్ మీదకి వచ్చి ఈ బ్లౌజ్ ఓపెన్ చేసి చూపించింది. అంటే ఎగ్జాక్ట్ ఎక్కడ కరెక్ట్ గా తన హస్బెండ్ నరికాడో, ఎక్కడ ఆ గొడ్డలి పడ్డదో, ఆమె పేరు, ఆమె లైఫ్ హిస్టరీ మొత్తం చెప్తుంటే టోటల్లీ కాంగ్రిగేషన్ దేవుని మహిమపరిచారు. అట్లా ఒకసారి మేము కొత్తగూడెం మీటింగ్స్ ఫిబ్రవరిలో వెళ్ళాం 2010లో. ఆ ఫిబ్రవరి మీటింగ్ ఫస్ట్ మీటింగ్ లో ఒక నేమ్ కాలింగ్, మొట్టమొదటిగా ఫస్ట్ నేమ్ కాలింగ్ సిస్టర్ జ్యోతి, నీ ఒక దైవ సేవకురాలు అమ్మ, దేవుడు ఈ రోజు నిన్ను పేరు పెట్టి పిలుస్తున్నాడు, నీ మీద ప్రత్యేకమైన కృప, నీ మీద చాలా ఒక అనాయింటింగ్ పాస్ చేయబోతున్నాడు, ఒక బ్లెస్సింగ్ ఇవ్వబోతున్నాడు, దేవుడు నీకు ఒకటి అంటే అపవాది చేతిలో నుండి నిన్ను తప్పించబోతున్నాడని 7 times పిలిచారు. దేవుని సేవకుల్లో నుండి దేవుని ఆత్మ పిలిచింది. 7 times పిలిచినా అక్కడ స్పందన లేదు. ఆమె ఒక దైవ సేవకుని వైఫ్. ఈ స్పెసిఫిక్ గా కూడా ఈ విధంగా పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడు, నువ్వు ఒక దైవ సేవకురాలివి, నువ్వు ఈ ప్లేస్ లో ఉన్నావు, నువ్వు ఒక దైవ సేవకురాలివి, నీకంటూ ఒకటి బ్రేక్ కావాలి, త్వరగా రా, పరిగెత్తుకుంటురా అని ఎంత ఫోర్స్ఫుల్ గా పిలిచినా ఆమె రాలేదు. ఆ రాత్రి వెళ్ళిపోయింది. మార్నింగ్ కల్లా ఆమె డెడ్ బాడీగా మారిపోయింది, చనిపోయింది. నైట్ ఆమె పడుకున్న వెంటనే కొద్దిసేపటికి ఆమెని మంచం కింద ఉన్న పాము గుట్టి చనిపోయింది. మార్నింగ్ అంటే ఫస్ట్ మీటింగ్ ఇది కాబట్టి ఆ ప్లేస్ అంతా భయాక్రాంతులు అయిపోయారు. అంటే స్పెసిఫిక్ గా దేవుడు ఒక వ్యక్తిని పేరు పెట్టి పిలిచాడు అంటే ఏదో ఒక అద్భుతమైన కార్యం అక్కడ జరగటానికి. దైవ సేవకుని యొక్క హస్త నిక్షేపణ పడటమును బట్టి కూడా రాబోయే ఉపద్రవమును దేవుడు బ్రేక్ చేస్తాడు. ఎందుకంటే మీరు దేవుని ప్రతినిధులు, అంతే దైవజనులు. అంటే మీకు ప్రత్యేకమైన తలాంతులు దేవుడు ఎందుకు ఇచ్చాడంటే మీ త్రూ ఆయన పవర్ ఆయన చూపించాడు. అది బ్రేక్ కావడానికి దేవుడు పిలిచాడు. బ్లెస్సింగ్స్. సో ఆ భర్త డెడ్ బాడీ ముందు ఏడ్చింది ఏంటంటే, దైవ సేవకుల్లో నుంచి ఉపద్రవం నుంచి నిన్ను తప్పించడానికి దేవుడు పిలిచిండు, ప్రేమ కలిగినాడు, నువ్వు విధేయత చూపెట్టలేదు అని ఆ న్యూస్ ఆ ప్రాంతాన్ని అంతా కూడా కదిలించింది. అసలు యాక్చువల్ గా మేము రికార్డ్ చేసేది ఈ ఇప్పుడు ఆరాధన ఛానల్ కోసం ఎప్పుడో 2 months 1.5 months బిఫోర్ చేస్తాం. అంటే నేను దానికి క్లియర్ కట్ చేస్తాను. చాలా మంది నేమ్ కాలింగ్స్ ని బట్టి ఏంటో ఉద్రేకపూరితంగానా, లేకపోతే ఇది ఏంటి, అట్లా ఎలా పేరు పెట్టి పిలుస్తారు, ఇది ఏంటి అనేది ఒక ఆలోచన ఉంటది. ఒక నేమ్ కాలింగ్ జరుగుతుంది అక్కడ. వెంటనే ఒక అమ్మాయి నాకు కాల్ చేసింది,
ఒక అమ్మాయి పేరు పెట్టి పిలుస్తున్నప్పుడు ఈమె అనుకుందంట, ప్రభా నన్ను పిలవాలి, నెక్స్ట్ పేరే నన్ను పిలవాలి. ఇది ఆరాధన ఛానల్ మెసేజ్ ఇస్తున్నప్పుడు, మెసేజ్ అయినాక ఎండ్ ప్రేయర్ జరుగుతుంటది. ఈ ప్రేయర్ లో పాస్టర్ ప్రవీణ్ గారి ద్వారా నిజంగా నువ్వు నన్ను పిలవాలి, నేను ఈ బాధలో ఉన్నానని తణుకు నుండి ఒక అమ్మాయి ప్రార్థన చేస్తుందంట. ఫస్ట్ నేమ్ కాలింగ్ అనురాధ అని పేరు పెట్టి పిలుస్తూ ప్రార్థన చేస్తున్నారు. సెకండ్ నేమ్ కాలింగ్ షారోన్, నీకు తలాంత్ ఉందమ్మా, నువ్వు ఒక యవ్వన బిడ్డవి, నువ్వు పాటలు పాడాలని ఆశ ఉంది కానీ నీకు భయం ఉంది, ఇప్పుడు నేను పేరు పెట్టి పిలుస్తున్నా, ఈ రోజు నేను వాడుకోబోతున్నాను. కానీ అంటే ఆ అమ్మాయి ఈ అనురాధ అని పిలిచేటప్పుడే ఏడ్చుకుంటూ ప్రార్థన చేస్తుందట. ఏమని? నెక్స్ట్ నేమ్ నాదే కావాలి ప్రభా, నాకు భయము, పాటలు పాడలేకపోతున్నాను. ఆమె ఎక్కడో తణుకులో ఉంది, ఆమె తెలీదు. మేము రికార్డ్ చేసింది February 17th, ఈ ప్రోగ్రామ్ వచ్చింది ఏప్రిల్లో. ఎంత గొప్ప భూమి పునాదులు పుట్టక మునిపే నేను ఎరిగి ఉన్నాను. ఆమె ప్రార్థన చేస్తుందని తెలిసే ఆ కెమెరా ముందు నిలబడినప్పుడు దేవుడు మమ్మల్ని ఇన్స్పైర్ చేస్తాడు. అంటే మేము చాలా మటుకు నేమ్ కాలింగ్స్ అక్కడికి సడన్ గా మాలో నుండి రావడానికి కారణం హోలీ స్పిరిట్. ఒక ప్రోగ్రామ్ చూస్తుంది ఒక సహోదరి, పేరు పెట్టి పిలువు బేట, నేను నీతో మాట్లాడుతున్నాను స్పెసిఫిక్ గా క్లియర్ కట్ చేస్తాడు. అక్కడ గుంటూరులో ఒక వ్యక్తిని, అంటే నేను మెసేజ్ ఇస్తున్నా, సడన్ గా మెసేజ్ లో ప్రసాద్ నువ్వు ఈ పోరాటంలో ఉన్నావు, నీ జీవితంలో ఇది ఉందని నేమ్ కాలింగ్ చేశాడు. ఆయన ఆ ప్రోగ్రామ్ చూస్తున్నాడు, ఇది ఎప్పుడో రికార్డ్ చేశాం. ఆ ప్రోగ్రామ్ చూస్తూ ప్రసాద్ దేవుడు నిన్నే పిలుస్తున్నాడు, కింద పడిపోయి కొట్టుకొని తన జీవితంలో ఉన్న బలహీనత విడిచిపెట్టుకొని వెంటనే నాకు కాల్ చేసి చెప్తున్నాడు, అమ్మ మీరు ప్రసాద్ అని పేరు పెట్టి పిలవటంతోనే ఒక పవర్ ఆ యొక్క టీవీలో నుండి వచ్చి నన్ను తాకింది, నేను కింద పడిపోయా. బ్రదర్, మాకు కొన్ని సందేహాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు మీరు యూఆర్ ఫిల్డ్ విత్ ది హోలీ స్పిరిట్, మీరు అంటే మీకు అనాయింటింగ్ ఉంది, మరి దేవుడు ప్రత్యేకంగా మిమ్మల్ని వాడుకుంటున్నారు, మరి ఇలా ముట్టగానే మనుషులు పడిపోతూ ఉంటారు కదా, మరి అది ఎందుకు అలా పడిపోతుంటారు? ఎందుకంటే చాలా మందికి ఈ సందేహాలు ఉన్నాయి, ఎందుకు పడిపోతారు? ఒకటి అక్క, అంటే మా వ్యక్తిగత అనుభవం ఏంటిదంటే, మా ప్రక్కలో యేసుక్రీస్తున్నాడు, యేసుక్రీస్తు పవర్ ముందు ఎవరు కూడా నిలవలేరు. అంతే. యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు కూడా గెత్సెమనే తోటలో కొంతమంది కింద పడిపోయారు మత్తయి సువార్తలో. సో ఆయన అపోస్తుల కార్యంలో కానీ సువార్తలలో హ్యాంకర్ చెఫ్లో స్వస్థత, చెమటలో స్వస్థత, ఉమ్ములో స్వస్థత. ఎస్పెషల్ ఏంటిదంటే ఎవరైతే యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు పోలీస్ కానీ హ్యాండ్స్ అప్ అంటే ఎట్లా సరెండర్ అయిపోతారో అండ్ నథింగ్ అని సరెండర్ అయిపోయిన వ్యక్తిని పరిశుద్ధాత్మ దేవుడు అటాక్ చేస్తాడు, తాకుతాడు. సో సరెండర్ అయిపోతున్నా అండ్ నథింగ్ అని సరెండర్ అయిపోతే మా ప్రక్కలో ఉండి పరిశుద్ధాత్మ దేవుడు తాకుతాడు, కానీ ఆ అనాయింటింగ్ యాక్టివేట్ అవుతుంది, కింద పడిపోవటం జరుగుతుంది. అంటే దేవుని సన్నిధి ఒక వ్యక్తిలోకి వెళ్ళినప్పుడు ఆ వ్యక్తి పూర్తిగా ఇట్లా ఆ ఫ్లోకి కొంతమంది తట్టుకోలేక దానియేలుకి దేవుని ప్రత్యక్ష దొరికినప్పుడు చచ్చిన వాని వలె పడ్డాను కింద ఇట్లా. అట్లనే యోహాను కానీ ప్రకటన గ్రంథం, దేవుని సన్నిధి ఒక వ్యక్తిని తాకినప్పుడు మానవుని శక్తి నిలబడలేదు. కొంతమంది ఇట్లా స్ట్రాంగ్ గా, అంటే వాళ్ళు అంటే ఏంటిది అనే ఒక డౌట్ తో వాళ్ళని తాకడక. కానీ ఎవరైతే సరెండర్ అయిపోతారో హోలీ స్పిరిట్ టచ్ మీ అన్నప్పుడు మేము కూడా ఏమంటాం అంటే హోలీ స్పిరిట్ టచ్ అంటాం, అప్పుడు తాకగానే కింద పడిపోతారు. అంటే మేము వాళ్ళని టచ్ కూడా చెయ్యం ఇక్కడ నుంచి, అంటే ఆ గేట్ దగ్గర పడిపోయే వాళ్ళు ఉంటారు. మేము అంటే పబ్లిక్ మీటింగ్స్ లో ఎక్కడ టచ్ అంటే గ్రూప్స్ గా పడిపోతున్నారు. అంటే వాళ్ళ బలహీనులని కాదు, కానీ దేవుని పవర్ మానవుల్లోకి వెళ్ళినప్పుడు మానవుని, ఇప్పుడు దురాత్మ ఒక వ్యక్తిలోకి వచ్చింది అనుకోండి, గిరగిరగిర కొట్టుకుంటారంటే ఒక స్పిరిట్ మానవుని స్పిరిట్ లోకి వచ్చినప్పుడు బాడీ ఏమైపోతుంది, ఎట్టెట్లో అయిపోతుంటది. కానీ అంతకంటే సూపర్ న్యాచురల్ పవర్ అనేది ఒక వ్యక్తిలోకి ఎంటర్ అవుతున్నప్పుడు ఆ బాడీ ఏమైపోతుంది. రెండోదక్క, క్రిస్టియన్సే కింద పడిపోవటం కాదు, ఈవెన్ హిందూస్ వచ్చినప్పుడు కూడా కింద పడిపోయి ఇక్కడ యేసుక్రీస్తు ఉన్నాడని సొంత రక్షకునిగా అంగీకరించిన వారు ఎంతో మంది ఉంటున్నారు అక్క. రెండోదిగా ఇక్కడ ఏం జరుగుతున్నాయని చూసి రక్షింపబడ్డలు కూడా ఉన్నారక్క. బైబిల్ గ్రంథంలో కొన్ని మిరకిల్స్ జరిగినాయి. దమస్కు మార్గంలో సౌలు కన్నులు క్లోజ్ అయిపోయినాయి, జకరియా నోరు మందిరంలోకి వెళ్ళి బయటికి రాగానే క్లోజ్ అయిపోయినాయి, యెరోబాము ఎత్తిన చెయ్యి ఆగిపోయింది. సో అవే మిరకిల్స్ చేయగలిగిన దేవుడు ఇంకా బ్రతికే ఉన్నాడు. సో ఆ అనాయింటింగ్ టైంలో దమస్కు మార్గంలో సౌలు కన్నులు క్లోజ్ అయినట్టు క్లోజ్ అయిపోతాయి. మళ్ళా మేము ప్రార్థన చేసేదాకా కళ్ళు తెరుచుకో. సో ఇది లైవ్ చూసిన ఎంతో మంది క్రీస్తుని వ్యతిరేకంగా ఉన్నవారు ఇక్కడ యేసుక్రీస్తు అనేవాడు ఉన్నాడు అని నమ్ముకున్న వారు మా మినిస్ట్రీలో 70-80% ఆఫ్ పీపుల్
చూస్తున్నాం. టీవీ ద్వారా కూడా ఎగ్జాక్ట్లీ. అంటే మా యొక్క ఆలోచన అంటే మా ఆలోచన ఏంటిదంటే అక్క, ఈ లాస్ట్ డేస్లలో ఈ కంప్యూటర్ యుగంలో ఫస్ట్ సెంచరీ రివైవల్ స్ప్రెడ్ కావాలా. సో జ్ఞానంతో నిండిపోయి ఉన్నది లోకమంతా. వాళ్ళ దేవుడు ఎవరని ప్రజలు వెంబడించారు. అది సో ఈ లాస్ట్ డేస్లలో ఎస్పెషల్లీ అక్క ఫస్ట్ సెంచరీ రివైవల్ స్ప్రెడ్ అవుతాయి. రోడ్డు మీద వెళ్తున్న వ్యక్తి, పబ్లిక్ మీటింగ్ జరుగుతున్నదంటే రోడ్డు మీద వెళ్ళే వ్యక్తి అక్కడ సడన్ బ్రేక్ కొట్టాలంటే అక్కడ ఒక అద్భుతం జరగాల. దయ్యాలు కొట్టుకొని పారిపోవాలా. ఫస్ట్ డే మీటింగ్ లో తక్కువ సంఖ్య ఉన్నారంటే సెకండ్ డే మీటింగ్ గ్రౌండ్ నిండాలంటే ఫస్ట్ డే మీటింగ్ లో పవర్ఫుల్ మైటీ డెమాన్స్ట్రేషన్ జరగాల. ఈ లాస్ట్ డేస్లలో దట్ ఈస్ బిబ్లికల్ అక్క. ఓకే, సో దేవుని మహాకృపను బట్టి అది ఆ అనాయింటింగ్ మాకు ఇచ్చిండు. ఇది లూజ్ చేయొద్దని విరామం లేకుండా ఈ అనాయింటింగ్ ని దేవునికి మహిమార్థంగా మేము వాడుకుంటున్నాం. అంటే మంచి పంటను కూడా మేము పోస్తున్నాం ఈ యొక్క దీని ద్వారా. అందుకే అనుకుంటా మీరు ఈ ప్రత్యేకమైన లైఫ్ హీలింగ్ ప్రోగ్రామ్ పెట్టాలనుకుంటున్నారు. అంటే అది ఏ విధంగా వచ్చింది మీకు ప్రేరేపణ దేవుడు? అంటే ఇవన్నీ ఇప్పుడు మేము టీవీ మెసేజ్ నాకు ఎన్నో ఫోన్ కాల్స్ వస్తాయి. బ్రదర్ మీరు ప్రేయర్ చేస్తుంటే మేము ఇట్లా ఆ ప్రోగ్రామ్ చూస్తుంటేనే మేము ఏడ్ చేస్తున్నాం, మేము కింద పడిపోతున్నాం, కొట్టుకుంటున్నాం. కొన్ని డెవిల్స్ మాతో అంటే ఆ ప్రోగ్రామ్ చూస్తుంటే వాళ్ళు ఫోన్ చేస్తుంటే మాట్లాడుతుంటాయి, నువ్వు టీవీలో నుండి ఆజ్ఞాపిస్తుంటే నేను వెళ్ళిపోతున్నాను, నేను ఇక్కడ ఉండలేను అని ఆ దెయ్యాలు ఇట్లా చూస్తూ హైదరాబాద్లో ఎన్నో కేసులు ఉన్నాయి, ఎన్నో ఆంధ్రాలో ఎక్కడ పడితే అక్కడ, కర్ణాటక చాలా మంది హుబ్లీ నుండి అక్కడి నుంచి ఫోన్ చేస్తుంటారు, కింద పడి కొట్టుకోవడం, వామిటింగ్. ఇప్పుడు మేము మా దగ్గరికి ఒక విచ్ క్రాఫ్ట్ కేసు వచ్చిందంటే మేము ఎలా ప్రేయర్ చేస్తామంటే కడుపులో నుండి, ఛాతిలో నుండి, ఆ లోపల పెట్టిన గొంతులో నుండి బయటికి రాని అన్ని మేము మా హీలింగ్ సర్వీసులో గమేళాలు ఇవి మట్టి పోసి పెట్టేస్తాం అక్కడ. లోపటి నుంచి ఆ ప్రభావం అంతా కక్కేస్తాం. కొన్ని ఇయర్స్ నుండి పాతుకుపోయిన చేతబడి ప్రభావం బయటకు వచ్చి కక్కటం. మా వాళ్ళు అంటే పరిచారకులు ఉంటారు, వాళ్ళు పడతారు. ఈ కడుపులో నుండి ఛాతిలోకి ఎక్కువ అనగానే మేము కెమెరా చూపిస్తా ఉంటాం. మేము చూడండి కొన్ని ఉంటాయి, కాళ్ళల్లో నుండి మోకాళ్ళలోకి ఎక్కంటే కాళ్ళల్లో నుండి ఇట్లా ఎక్కుతుంటది స్పిరిట్ మోకాళ్ళలోకి. లైవ్ చూపిస్తాం మీకు. మోకాళ్ళలో నుండి కడుపులోకి రా అంటే ఈ మోకాళ్ళు కదిలి వణుక్కుంటూ కడుపులోకి వస్తుంది. కడుపులో నుండి ఛాతిలోకి రా అంటే కడుపు ఎగరేసి ఛాతిలోకి వస్తుంది. ఛాతిలో నుండి గొంతులోకి రా అంటే ఛాతి ఇట్లా ఊబి గొంతులోకి వస్తుంది. గొంతులో నుండి ముఖంలోకి రా అంటే గొంతు బాగా ఇట్లా షేక్ చేసి మళ్ళీ ముఖంలో రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ చూపుడు వేలంటే మీకు ఇట్లా చూపుడు వేల నుండి బయటకు వెళ్ళిపోతుంది. ఇప్పుడు 11 years 10 years అవుతుంది మినిస్ట్రీ స్టార్ట్ చేసి. ఒకటే పూట మీల్స్ చేస్తారు, అంటే ఓన్లీ నైట్ ఇప్పటికీ. ఎందుకంటే మేము పోరాడుతున్నది శత్రువుతో కదా, శరీరాలతో కాదు కాబట్టి కొన్నిసార్లు పరిస్థితిని బట్టి 16 hours 18 hours లో కూడా ప్రేయర్లో గడపాల్సి వస్తుంది. ఎందుకంటే మేము ప్రజల మధ్యలోకి వెళ్ళాలంటే ప్రభుతో గడపాలి. మీ ఎనీ టైం ఏ టైం అయినా కంపల్సరీ డే అంతా ఫాస్టింగ్, నైట్ ఎవ్రీ 6 months ఒకసారి 21 days 40 days ఫుల్ ఉండడం, అంటే ఆ ఒక్క పూట కూడా లేకుండా ఉంటాం. స్టిల్ ఇప్పుడు లైవ్ ప్రోగ్రామ్ చేయడానికి ఫుల్ ఫాస్టింగ్ లోనే మేము ఈ లైవ్ ప్రోగ్రామ్ స్టెప్ తీసుకుంటాం. అంటే మేము దేవుని ఉపవాస ప్రార్థనలో చాలా శక్తి ఉంది. ఎగ్జాక్ట్లీ అక్క. అంటే ఉపవాస ప్రార్థనలో బాడీ, ఆత్మ అంటే అంతరంగ పురుషుడు బలపరచబడుతుంటాడు, బాహ్య పురుషుడు కృషించిపోతుంటాడు. సో ఫాస్టింగ్స్ లో కూడా మనం ఫాస్టింగ్స్ చేస్తున్నాము కాబట్టి మనము దేవుని సన్నిధిలో గడపాలని అది కూడా వస్తుంది. అది సో టోటలీ అప్పుడు మనం ఏంటంటే లోకం నుంచి ప్రత్యేకింపబడి స్పెండింగ్ మోర్ టైం. ఎన్నో లాస్ అవుతాం, ఫ్యామిలీగా కొన్ని లాస్ అవుతాం, పిల్లలతో లాస్ అవుతాం. తర్వాత మేము ఎక్కడికి అంటే ఏ ప్లేస్ కి వెళ్ళం, ఎక్కడ స్టే కాము, ఎక్కడ భోజనం, ఎక్కడ ఉండము. ఎప్పుడు మా లైఫ్ లో హోలీ స్పిరిట్ ఏం చెప్తే అది చేయాలి, అదే ఆశ. అది దట్ ఈస్ అవర్ కాల్ అక్క, అందరు చేయాలని కాదు, దట్ ఈస్ మై కాల్, అవర్ కాల్. కానీ మీరు మటుకు సంపూర్ణమైన విధేయతతో దేవుని యొక్క శక్తిని మీ యొక్క జీవితాలలో ఏదో చూసి చెప్పటం కాదక్క, లైఫ్ లో లిటరల్లీ సీన్ ద పవర్ ఆఫ్ జీసస్. అంతే, అది మేము ప్రెజెంట్ చేస్తాం. మాకు ఫైనాన్షియల్ క్రైసిస్ తెలుసు,
మెంటల్ ప్రెషర్స్ తెలుసు, ఒంటరితనం తెలుసు, తర్వాత పిల్లలు లేకపోతే ఎటువంటి పరిస్థితి వస్తుందో తెలుసు, ఇంకా రకరకాల విధములైన బాధ వేదన ఇవన్నీ తెలుసు. కాబట్టి ప్రజలు మా దగ్గరికి వచ్చినప్పుడు మేము గట్టిగా హోలీ స్పిరిట్ని పట్టుకుంటాం. ప్రభా, ప్రజలు వచ్చారు, కనికరంతో కదిలావు, నువ్వు ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు మా దగ్గరకు వస్తున్న ఏ రోగాలైనా వచ్చిన వాళ్ళని కన్సోల్ చేస్తాం, హత్తుకుంటాం, ముద్దు పెట్టుకుంటాం. ఎందుకంటే ఆ టేస్ట్ జీవితాల్లో అది మీరు అనుభవించారు, దేవుని యొక్క శక్తిని చూశారు. అంతే. ఒక్కొక్క గిఫ్ట్ ఆపరేట్ అయ్యే ముందు ఒక్కొక్క టైప్ ఆఫ్ సిక్నెస్ వస్తుంది మా బాడీలోకి. అదే అంటే ఇది బిబ్లికల్ గా కూడా, ఎందుకంటే యేసుప్రభు గురించి చెప్పినప్పుడు ప్రతి శోధనను ఆయన జయించినాడు కనుక శోధనలో ఉన్న వారికి ఆయన శక్తిని అదే. నిజంగా మరి మీరు మా యొక్క స్టూడియోకి రావడము, మరి ప్రేక్షకుల ముందు మీరు ఈ యొక్క అద్భుత సాక్ష్యాలు, దేవుని యొక్క శక్తిని, మహిమను మీరు రుచి చూసింది ఇతరులకు చెప్పడం నిజంగా వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండి మా అందరికీ కూడా. మరి ఈ లైవ్ ప్రోగ్రామ్ మీరు ఎప్పుడు ప్రారంభిస్తున్నారు? ఈ లైవ్ హీలింగ్ 27th June 3 o'clock to 4 o'clock 3 to 4 ఆ లైవ్ హీలింగ్ ప్రోగ్రామ్ ని ప్రిపేర్ చేయడానికి కారణం ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవునితో పాటు యావత్ ప్రపంచంలో ఉన్న గృహాలకు మేము వెళ్తున్నాం. వండర్ఫుల్. ఆ ధైర్యం టీవీ ద్వారా, ఆరాధన ఛానల్ ద్వారా. సో మేమిద్దరం కాదు, మాతో పాటు ఒక అదృశ్యమైన వ్యక్తి ఉన్నాడు. ఆయన మాతో పాటు ఉండబోతున్నాడు. ఆయన్నే తన కార్యాలు చేసుకోబోతున్నాడు. ఆయన మిమ్మల్ని ఇద్దరు వాడుకోబోతున్నాడు. అంతే అక్క. మాకు ఆ ఫెయిత్ ఉంది. అంటే ఇప్పుడు రికార్డ్ చేసిన క్యాసెట్స్ లో నుండి ఇంత పవర్ ప్రజల్లోకి వెళ్తుంది. లైవ్ లో వాళ్ళు మాకు ఫోన్ చేస్తుంటే, మేము ఫోన్ లో కాంటాక్ట్ అయ్యి వాళ్ళకి ప్రేయర్ చేస్తుంటే, రేపు సండే June 27వ తారీఖు 3 నుండి 4 అయ్యే ఆ యొక్క ప్రోగ్రామ్ లో వాళ్ళు టీవీ చూస్తూ ఆ కనబడుతున్న నెంబర్కి వాళ్ళు కాల్ చేస్తుంటారు. మేము హీలింగ్ డిక్లేర్ చేస్తుంటాం, డెలివరెన్స్ చేస్తుంటాం. ఇమ్మీడియట్ గా అద్భుతాలు జరుగుతాయి. ఇప్పుడు నా సేవలో ఉన్న వాళ్ళందరికన్నా అది యంగెస్ట్ కపుల్, బట్ ఫిల్ విత్ ది పవర్ ఆఫ్ హోలీ స్పిరిట్, వండర్ఫుల్ వర్క్ చేస్తున్నారు. కనుక మీ యొక్క ప్రతి పనిలో దేవుడు ఇంకా ఎక్కువగా మిమ్మల్ని అభివృద్ధి చెందించాలని, మీరు అనుకున్న ప్రతి కార్యాలు నెరవేరాలని, మీ ద్వారా ఎన్నో అద్భుతాలు చేస్తున్న దేవుడు మహిమపరచబడాలని మరి మా యొక్క స్టూడియోకి వచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాము. చివరిలో మా యొక్క ప్రేక్షకులకు మీరిచ్చే ఒక చిన్న సందేశం ఏంటంటే, హౌ దే హ్యావ్ టు ఫాలో దర్ లైఫ్. అంటే మా వ్యక్తిగత జీవితంలో మేము అనుభవించింది యేసయ్యతో పాటు నడవటం, యేసయ్యను ఎక్కువగా ప్రేమించటం. క్రిస్టియన్స్ అనే మాటకి అర్థం క్రైస్ట్ లైక్. వి మస్ట్ బి ఎ జిరాక్స్ కాపీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. బ్రతికినంత కాలం యేసయ్యలాగా బ్రతకాల. ఆయనలాగా బ్రతకటం చాలా కష్టమే, కానీ పరిశుద్ధాత్మ దేవునితోనుంటే నిన్ను క్రీస్తు వలె ట్రాన్స్ఫార్మ్ చేస్తాడు ఆయన. సో ఆ విధమైన ఒక రోషం కలిగిన మంచి క్రైస్తవ జీవితం జీవించాలి. అదే బ్రతికినంత కాలం మా ఆశ అదే, యేసయ్యతో పాటు నడవాలి, యేసయ్యను ఎక్కువగా ప్రేమించాలి. మూడవదిగా యేసుక్రీస్తులాగా ఈ లోకంలో బ్రతకాలి. అది మా యొక్క ఆశ. సో ప్రేక్షకులందరూ కూడా మరి చూశారు కదా, ఇంత అద్భుతమైన దైవజనులు మరి వారి ద్వారా యేసు ప్రభు మరి చూపిస్తున్న అద్భుత క్రియలను మీరందరూ కూడా మరి విన్నారు. కనుక ఆదివారం మర్చిపోకండి. ఖచ్చితంగా మీ యొక్క లైవ్ ప్రోగ్రామ్ లో మీకు ఏ అనారోగ్యం ఉన్నా ద ఆన్సర్ ఈజ్ ఓన్లీ జీసస్ అని ఇద్దరు అంటున్నారు. మరి అకులా ప్రిస్కిల్లా వలె దేవుని సేవలో కొనసాగుతున్న ఇద్దరిని కూడా మరి మీ యొక్క ప్రేయర్స్ లో కూడా మీరు తప్పకుండా జ్ఞాపకం చేసుకోండి. మరి ప్రత్యేకంగా మరి ప్రేక్షకులందరి ద్వారా మరి అదేవిధంగా మా స్టూడియో తరఫున కూడా మరి మీకు ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాం. థ్యాంక్ యూ.